కుదిరితే పరిగెత్తు, లేదంటే నడువు. అది చాతకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట కదలకుండా ఉండిపో. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిరిందని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దహానికి పనికిరని ఆ సముద్రపు కిరటాలే ఎగసి పడుతూ ఉంటే, తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది కాస్త కష్టానికి తల వంచేస్తే ఎలా? సృష్టిలో చల్లమున్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నీరు, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, నువ్వు అనుకున్నది సాధించాలనే నీలో కసిగా ప్రవహించే రక్తంతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన నీ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోటు నుంచే పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకున్న పరుగు నిన్ను చీకరించుకోకముందే బద్ధకం వదిలేయి. నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే నీ సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కార్చడం కాదు, కష్టపడితేనే చరిత్ర రాయగలవనే తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు.